ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదుగాని మెలకువ వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగులుతోంది. వాన వెలిసినట్టుంది. ఏం వాన! 3 రోజుల్నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అసలు రాత్రి అంత జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే గొప్ప. లేచి లేవగానే హడావుడిగా వంటింట్లోకొచ్చేశాను. మా ఇంటి తర్వాత 2 ఖాళీ స్థలాలు, ఆ అవతల కంకర్ రోడ్డుకి ఆనుకుని వెంకటరత్నం పాక. దానవతల పోలిసెట్టోరి తోట. మా వంటింటి కిటికీలోంచి చూస్తే ముసలమ్మ పాక కనబడుతుంది. మళ్ళీ ఏమీ చేసుకోలేదు కదా అన్నాను వంటింట్లో కూర్చుని కాఫీ తాగుతున్న అమ్మతో. ఊహూ, లేదులే అంది. అయితే రాత్రి చేసుకుందనే అంటావా? ఏమో, మొహం కడుక్కునిరా, కాఫీ తాగుదూగాని అంది అమ్మ. మొహం కడుక్కుందామని బ్రష్టు పట్టుకుని నూతి పళ్ళెం దగ్గరికి వెళ్ళగానే నిన్న రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు కదలడం మొదలు పెట్టింది. రాత్రి 8 అయింటుందేమో. పొద్దున్నుంచి రాస్తున్నాను కోడ్. అంతా బానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న బగ్ ఉంది. ఇక ఇవాళ దొరకదు అని అర్థమైపోయింది నాకు. అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది. పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందిట. ఆ ఆ అంటూ సిరికింజెప్పుడు పద్యంలోలాగా ఎక్కడివి అక్కడ వదిలేసి హాల్లోకి వచ్చేశారు ఇంట్లో అందరూ. ఎలా? ఎప్పుడు? ఉందా? పోయిందా? ప్రశ్న మీద ప్రశ్న అడిగేస్తున్నారు తాతగారు చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకుని. ఏమో, పక్క తోట్లో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటి హడావుడి అని వంటింట్లోంచి బయటికెళ్ళేను. అప్పుడంది లక్ష్మిగారు, ముసలమ్మ నూతిలో పడిపోయిందంటండి బాబా అని. పోలిసెట్టోరి తోటలో టార్చిలైట్లు పరిగెడుతున్నాయి. వర్షం అలా తెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. గొడుగులేసుకుని గుమిగూడారు పాక చుట్టూ జనం. నేను నాన్న చెరో గొడుగు పట్టుకుని అక్కడిదాకా వెళ్ళాం. అప్పటికే పెద్ద మగాళ్ళు 2 నూతిలోకి తాడు దింపారు. ఇదిగో, ఓయ్, తాడు, తాడు, పట్టుకో, లాగేత్తాం, ఏవవ్వదు, భయపడక, తాడట్టుకో అని కేకలేస్తున్నారు. ఇది జరిగే పనికాదు, నిచ్చెనేసుకుని నూతిలోకి దిగాల్సిందే అని పోలిసెట్టోరి పెదబాబు వాళ్ళు నిచ్చెన కోసం పెద్దింట్లోకి పరిగెత్తేరు. ఆడామగా, పిల్లాజల్లా వీధిలో జనమంతా వెంకటరత్నం పాక చుట్టూ చేరిపోయారు. లోపల ముసలమ్మ ఎలా ఉందో, ఏవైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ. అసలే నూతిలోకి మాట వినపడదు, లోతెక్కువ. దానికి తోడు ముసలమ్మకి చెవుడు కూడా. ఇంకోపక్క కుండపోత కింద వర్షం. ఎలాగరా దేవుడా అని కంగారు పడుతుంటే ఎలా పట్టుకుందో ఏమోగాని మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడు పట్టుకుంది. అంతే, గట్టిగా పట్టుకో, గట్టిగా అంటూ ఒక్క దెబ్బలో లాగి ఇవతల పడేశారు కాపుల కుర్రాళ్ళు 4. బతికే ఉంది, హమ్మయ్య అనుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు అందరూ. ఆడాళ్ళు 4 ముసలమ్మని లోపలికి తీసుకెళ్లి కాస్త పొడిబట్ట అది కట్టి ఊరుకోబెట్టేరు. పడిపోయావా చీకట్లోని? ఏం కంగారు పడక, మేమున్నాం కదా, ఏడమాక, అయ్యో ఎందుకు, ఊరుకో, ఊరుకో అని కాస్త ధైర్యం చెప్పేరు. అప్పటిదాకా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆఖరి బంతి చూస్తున్న వాళ్లలాగా ఉగ్గబట్టుకుని ఉన్న జనం కాస్త ముసలమ్మ బతికేసింది అని తెలియగానే ఉన్నట్టుండి సీడీ ఏజెంట్ల అవతారాలు ఎత్తేరు. నిజంగా పడిపోయిందంటారా అని మెల్లిగా తుప్పలో నిప్పు రాజేశారు వెనకింటి రిటైర్డు పోస్టు మాస్టారు. అబ్బే, దూకితే బతకరండే, పొడిపోయుంటాది. అసలే నుయ్యి నేల మట్టానికి ఉంటాది కదా, గోడ అయ్యి ఏం లేవు, చీకట్లో అనుండదు పాపం అన్నాడింకో ఆయన. దెబ్బలు గట్టిగానే తగిలుంటాయి, లోపల ఒరలు అయి గీసుకుపోయినియి, చేతులు కాళ్ళు బాగా కొట్టుకుపోయినియి. ఇవి గొడుగుల కింద జనాల మాటలు. అంతలో లక్ష్మిగారు వాళ్ళ ఆయన జనంలోకొచ్చి, ఇందాక మాయమ్మగారిని దింపి ఇలా తోటమ్మటి నడుచుకుంటా వత్తంటే సన్నగా, అమ్మో, బాబో అని మూలుగినిపించిందండే. ఎక్కడా ఏటి అని అటూ ఇటూ పరిగెత్తి చూస్తే అప్పుడర్థమైందండి నూతి కాడ్నుంచి అని. గబగబా వచ్చి నూతిలోకి చూస్తే అందులో ఈ ముసల్ది పడిపోయి ఉంది. పాపం కాళ్ళు గోడకి తన్ని పెట్టుకుని అలా నిలబడి ఉంది. అప్పుడింక పెద్ద పెద్ద కేకలేసి మా అన్నయ్య గారిని ఆళ్ళని పిలిచేనన్నమాటింక. కాళ్ళు దడొచ్చేయండి బాబా అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా నూకలు ఉన్నాయండి ముసల్దానికి, లేకపోతే ఇంత చీకట్లో, ఇంత వానలో ఈ పక్కకి ఎవడొత్తాడు, మీరుగాని చూసుండకపోతే అంతే సంగతి. అనకూడదుగాని పొద్దునకి శవమై తేలేది పైకి అని అనకూడనిది కాస్తా అనేసి లెంపలేసుకున్నాడో పెద్ద మనిషి. కూర్చోపెట్టి పింఛను ఇస్తుంది గవర్నమెంటు, తిండికి బట్టకి లోటు లేదు, అసలంత దూకాల్సిన అవసరమేమొచ్చిందండి అని మళ్ళీ పాయింటుని ఆయనకి కావలసిన చోటకి తీసుకొచ్చాడు పోస్టు మాస్టారు. ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే దూకేహిందంటారేంటండే అని నిలదీసేడు లక్ష్మిగారు వాళ్ళాయన. దాని చిన్నప్పట్నుంచి ఈ దొడ్లోనే పెరిగింది. ఆ నూతికెప్పుడూ గోడలేదు,
ఇయాల కొత్త ఏటి చీకటి వాన ఎప్పుడైనా పడిందేటి ఇడ్డూరం కాపోతే అని మళ్ళీ నసుగుతున్నాడు పోస్టు మాస్టారు. నీతో వాదించలేమయ్యా బాబూ, తెలివి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నావు నువ్వు అని నలుగురు ఓ గదుము గదిమేటప్పటికి ఇంక నోరు మూసేశాడు. ఇది ఇప్పుడప్పుడే తెమిలే పంచాయితీ కాదని నేను నాన్న ఇంటికి వచ్చేశాం. గుమ్మంలో అడుగెట్టగానే ఏరా ఏమైంది, లాగేరా బయటకి ఉందా పోయిందా ఆ అని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించేశారు తాతగారు. నాకు చిర్రెత్తుకొచ్చి ఎందుకు అంత కంగారు, చెప్తాం కదా, ఉంది, బతికింది, పోలేదు, చాలా అన్నాను. రేయి తప్పు అన్నట్టు సైగ చేశారు నాన్న. లేకపోతే ఏంటి నాన్న అని మళ్ళీ గింజుకున్నాను. ఈ అరుపులు విని ఈలోపు మా మామ్మ వచ్చేసింది. ఏంటి ఏవైంది అంటూ. మా మామ్మకి ఓ 85 ఉంటాయి. మామూలు చెవుడు కాదు, బ్రహ్మచెవుడు. ముసలమ్మ, పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందిట అని అరవడం మొదలెట్టేరు తాతగారు. ఆవిడకి మొదలుకాడ్నుంచి మళ్ళీ చెప్తూ, అయ్యయ్యో ఏలాగా మరిప్పుడు, మీరు దిగి తీయండి, వెళ్ళండి అంది మామ. నేను దిగితే ఇంక రాను, నన్ను లాగడానికి నువ్వుగాని రావాలి. ఇవాళ పొద్దునే కదా కుళాయి నీళ్లు పట్టుకోడానికి వచ్చింది మనింటికి, అంతలోనేనా అంతలోనే లేదు, ఇంతలోనే లేదు, క్షణం చాలు పుట్టినా గిట్టినా. ఇంతకీ తీశారా లేదా? తీశారు, బానే ఉందిట, అదిగో నీ మనవడు చెప్పేడు కదా. ఇలా సాగుతోంది వాళ్ళిద్దరి సంభాషణ. మీరు అరవకండి బాబూ అని అమ్మ చెప్తూనే ఉంది. తాతగారు, మామ్మ వాళ్ళ మానాన్న వాళ్ళు మాటాడుకుంటూనే ఉన్నారు. స్నానాలు చేసి రండి, భోజనాలు పెట్టేస్తాను అంది అమ్మ. పెద్దాళ్ళవి అయిపోయాయా అనడిగారు నాన్న. లేదు, మీరు వచ్చేక చేస్తామన్నారు, రండి గమ్ముని అంది మళ్ళీ. గబగబా 2 చెంబులు నీళ్లు పోసుకుని వచ్చేశాం నేను నాన్న. భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ ముసలమ్మ గురించే మాటలు. ఒకప్పుడు ఆ పాక చుట్టూ అరెకరం పొలం దాని పేరనే ఉండేదిట అని మొదలెట్టేరు తాతగారు. పొలమా అని ఆశ్చర్యపోతూ అడిగా నేను. ఇవన్నీ పొలాలే మరి ఒకప్పుడు. ఇక్కడ్నుంచి మన వీధి చివర కాలవ దాకా పొలాలే, తర్వాతర్వాత ఇళ్ల స్థలాలైపోయాయి అన్నారు నాన్న. అంతలో తాతగారు మళ్ళీ, ఎప్పుడో 16 ఏళ్లకే పెళ్ళైపోయిందిట, పెళ్ళైన 5 ఏళ్లకే మొగుడు పోయాడు, పాపం, పిల్లా జల్లా ఎవరూ లేరు. ఎప్పటి మాట, ఎప్పుడో 50 ఏళ్ల కిందటి నాటి మాట ఇది. అప్పట్నుంచి ఒక్కర్తే ఈ పాకలో పడి ఉంటోంది. ఎవరో అన్నదమ్ముల పిల్లలు మేం చూస్తాం అని ఆస్తి రాయించేసుకున్నారు. పాపం పిచ్చిది రాసేసింది. ఆస్తి చేతిలో పడ్డాక ఇదెవడికి కావాలింకా, వదిలేసిపోయారు ఎదవలు. ఇవాళ సెంటు 10 లక్షలు ఉంటుంది ఇక్కడ అన్నారు నాన్న. 10, 12, తెగనమ్మితే 5 కోట్లొస్తుంది ఇవాళోజున అని తాతగారు. అయితే ముసలమ్మ కోటీశ్వరురాలు అనమ్మాట అన్నాను నేను. ఏదైతేనేం, ఆ పాకలో బిక్కుమని పడి ఏడుస్తోంది ఒక్కర్తి. తొక్కి పెట్టుకుని కూర్చోవలసింది నాన్న. ఆస్తి ఎవడికీ రాయకుండా చచ్చినట్టు చూద్దురు అప్పుడు మనిషినే మాయం చేసేయగలరు. ఆస్తి రాసేసింది కాబట్టే దీని బతుకు దీన్ని బతకనిచ్చి వదిలేశారు. అంతకు తెగిస్తారంటారా? ఏమో, ఏమైనా జరగొచ్చు, ఏం చెప్పగలం. ఆశ మనిషిచేత ఏమైనా చేయిస్తుంది. అంతలో అమ్మ, మొన్నటిదాకా ఆ సైకిలు షాపువాడి కుటుంబం కూడా ఈవిడ పాకలోనే ఉండేవారు కదా. వాడు మేనల్లుడే ఆమెకి. అర్ధరాత్రి వాళ్ళ ఇల్లు కూలిపోతే నేను ఒక్కదాన్నే కదా నాతో ఉండండ్రా అని ఉంచుకుంది. 3 పాక వాళ్లకే ఇచ్చేసి ఓ మూల గదిలోకి సర్దుకుంది. వాళ్ళు తర్వాత ఇల్లు కట్టుకుని పోయారు. ఇదేమో ఒక్కర్తీ అయిపోయింది. ఎవడి బతుకు వాడిది. ఏం చేస్తాం, ఏదో ఆ ప్రభువ పింఛను అది పట్టుకుని బతుకుతోంది. ఇంతలో ఏమొచ్చిందో అంటూ చేతులు కడుక్కుని లేచిపోయారు తాతగారు. మన వెనకింటి పోలిసెట్టోరి పెద్దనాగమణి గారుంది కదా, ఆవిడ రోజూ ఏదో ఒక కూర అది ఇచ్చి పంపీది పాపం. ఆ కూర పట్టికెళ్ళి అందులోకి కాస్త అన్నం ఉడకేసుకుని ఎంగిలిపడీది అంది అమ్మ. పోలిసెట్టోరికి ఈవిడికి చుట్టరికం కూడా ఉందంటావా అమ్మా అని అడిగేను. ఏమో, ఏవైనా దూరపు చుట్టరికం ఉండేమో తెలీదు మనకి. వాళ్ళ ఇంట్లో మనవరాలికి కొడుకు పుట్టేడు కదా మొన్నామధ్య. ఆ చంటాడికి నీళ్లు పోసిపెట్టమని ఈవిణ్ణి అడిగేరుట. అంతకన్నానా అమ్మా అని రోజూ వెళ్ళి పిల్లాడికి లాలపోసి వచ్చీదిట. కాళ్ల మీద బోర్లా పడుకోబెట్టుకుని భలే సుకుమారంగా స్నానం చేయించీదండి అని చెప్పీది నాగమణిగారు. జల్లు కూడా వేసీదిరేయ్. లక్ష్మిగారు వాళ్ళ పిల్లలిద్దరూ పొద్దున్నే తయారైపోయి నేను ముందని దాని దగ్గర చేరిపోయి వారు జడేయించుకోడానికి, ఓ పక్క కాలేజీ టైమైపోతోంది రండర్రా బాబు అని వాళ్ళమ్మ ఒకటే గొడవ. మళ్ళీను
ఆ ఎదర పెంకుటింట్లో వడ్రంగోళ్ళ అబ్బాయేమో, వాళ్లతోబాటు ఈవిడ కూడా ఓ పాలపేకెట్టు తెచ్చిపెట్టివాడు పొద్దున పూట. అలా ఏదో జనాల్నట్టుకుని కాలక్షేపం చేసేది. మొన్న తుఫానొచ్చినప్పట్నుంచి పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టీది పాపం. చూరులోంచి వర్షపు నీరు కారిపోతంది, దూలాలవి చెదపట్టేసినియి, రోకలి బండలు అయ్యి పుట్టలు పుట్టలు పెట్టేసినియి. కొంచెం పాక నేయించి పెట్టండ్రా బాబా అని బతిమాలిందిట అన్నదమ్ముల పిల్లల్ని వాళ్ళని. ఎవడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్ని ఉన్నా పైకి మాత్రం అలా నిబ్బరంగా ఉండేది మనిషి చాలా జాగ్రత్తగా ఉంటుందిరోయ్ మళ్ళీ. వెలుతురు ఉండగానే బయటి పని అంతా చేసేసుకుని కూర్చుంటుంది. చీకట్లో ఇంక పాకగట్టు కూడా దిగదు మామూలుగా అయితే, ఏం అవసరం వచ్చి బయటికొచ్చిందో, వానకి వీధిలైట్లు కూడా పనిచేయట్లేదు కదా. చిమ్మ చీకట్లో కనిపించి ఉండదు నుయ్యి. పాపం దెబ్బలు గట్టిగా తగిలుంటాయి, చెప్పుకొచ్చింది. అమ్మా, మా అన్నాలైపోయాక, ఇంక మిగతా పనంతా పొద్దున చూసుకుందాం. పదండి పోయి పడుకుందాం. ఇప్పటికే పొద్దుపోయింది అంది. ఏం పడుకున్నామో, ఎప్పుడు పడుకున్నామో తెలీదు గాని, ఇదిగో లేచేటప్పటికి తెల్లారిపోయింది. మొహం కడుక్కుని వంటింట్లోకి వచ్చాను. అమ్మ కూర తరుక్కుంటోంది. ఆయాసం తట్టుకోలేకపోయిందిటరా. ఏం చేయాలో తెలవలేదండి. ఒంటి ముండని, నేనుంటే ఎంత, పోతే ఎంత అనిపించిందమ్మా అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది పాపం, అంది అమ్మ. నువ్వెళ్ళి కలిశావా పొద్దున అనడిగాను. ఇందాక మనం పాలు కాచుకున్నప్పుడు ఓ గ్లాసు పాలు పట్టికెళ్ళి ఇచ్చాను. టీనో కాఫీనో పెట్టుకుంటుందని, నేను కూడా కాఫీ తాగుతూ మళ్ళీ కిటికీలోంచి బయటికి చూశాను. మెల్లిగా వెంకటరత్నం పాకలోంచి బయటికొచ్చింది. వెదురు బద్దకి తెల్ల చీర కట్టుకున్నట్టు ఉంది మనిషి, చూరు కింద ముక్కాలిపీట వేసుకుని దాని మీద కూర్చుంది. కూర్చుని ఎటో చూస్తోంది. ఎందుకో నన్నే చూస్తోందేమో అనిపించింది నాకు. నూతిలోంచంటే బయటికి లాగిపడేశారు గాని, ఈ ఒంటరితనంలోంచి బయటికి లాగగలిగిన వారెవ్వరు అని నన్ను అడుగుతున్నట్టనిపించింది. ఏం మారింది? ఏదీ మారలేదు. మామూలే, మళ్ళీ అంతా మామూలే.